కాబట్టి ఆ ప్రార్థనకున్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అవును, చెరసాలలో పేతురున్నాడు. ఆయన కోసం ప్రార్థిస్తే దూతొచ్చాడు, తనకి సహాయం చేశాడు. కట్టబడిన కట్లు తెంపబడ్డాయి, చెరసాలలు ఊడిపోయాయి. పౌలు శీలలు ప్రార్థిస్తున్న టైంలో ఏం జరిగింది? వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మయం పడుతున్నారు. వెంటనే ప్రార్థన చేస్తున్న వెంటనే చెరసాల బద్దలైపోయింది యేసుక్రీస్తు నామంలో. ఆ జైలు అధికారి, ఇక నా పని అయిపోయింది, ఇక నేను చచ్చిపోతాను, కత్తి దూసి పొడుచుకుందామనే టైంలో పౌలు అంటా ఉన్నాడు, అయ్యా నీ ప్రాణానికి నువ్వే హాని చేసుకోకయ్యా, మేమందరం ఇక్కడ ఉన్నాం, మేము ఎక్కడికి పారిపోలేదు అని అంటున్నాడు. ఎస్, ప్రార్థనకి ఆ శక్తి ఉన్నది. ఎరికో గోడలే ఊలాయి ప్రార్థన చేస్తే.